గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్న కోతుల జనాభా, పంట పొలాలపై దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. కోతులతో రైతులు పడుతున్న బాధలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు నేతలు. అడవుల్లో పండ్ల చెట్లను నాటి కోతులకు ఆవాసాలు, ఆహారాన్ని పెంచాలని, అప్పుడే అవి జనావాసాల్లోకి రావని సూచించారు నేతలు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కోతుల నియంత్రణ కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కోతులు అనే దానికి వచ్చినప్పుడు నేను ఇందాక మనవి చేసినప్పుడు అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఒక పెద్ద గొట్టం పెట్టి కింద గ్యాస్ బుడ్డి పెట్టి ఇక్కడి నుంచి పేల్చితే పెద్ద శబ్దం వస్తుంది అని చూపించారు. అట్లాంటి శబ్దాలకు కూడా కోతులు భయపడడం లేదు. మన బాధలైతే గ్రామాలలో బాగా ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? అనేకమైన మార్గాలలో మొట్టమొదలైతే సోలార్ ఫెన్సింగ్ ఒకటి చేస్తే, ఒకటి రెండు రకాలుంది. ఒకటేమో ప్రతి సంవత్సరము కట్టెలతో పెట్టుకునేది, చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. రెండవది శాశ్వతంగా పెట్టుకునేది. రాష్ట్రంలో కోతుల ముప్పును వివరిస్తూ తెలంగాణ సమాఖ్య నివేదికను విడుదల చేసింది. వేరుశెనగ, జొన్న, పెసర్లు, పత్తితో పాటు మామిడి, అరటి వంటి తోటలకు కోతుల వల్ల భారీ నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 30% వరకు పంట నష్టం జరుగుతోందని, ఇది రైతులను అప్పులపాలు చేస్తుందన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులపై కోతుల దాడులు పెరుగుతున్నాయని, దీంతో రెబీస్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు నేతలు.